సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో నిన్న ఒక వీడియో పెట్టాను నారా లోకేష్ గారిది. సో మన గుంటూరు కారం 2 బ్యానర్లు పెట్టేశాను, చూసుకోండి. సో ఈరోజు ఏంటంటే సంక్రాంతి బ్యానర్ మీ హీరోలు లేదంటే మీ పొలిటిక్స్గా నచ్చిన పొలిటిక్స్ గురించి అంటే పెట్టుకొని చేసుకోవడం విధంగా ఒక బ్యానర్ చేశాను. సో సింపుల్గా ఉంటుంది, ఎక్కువ కూడా అరవై చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ ఉంటుంది. ఇమేజ్ సైజ్లో యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకోండి. యూట్యూబ్ థంబ్నెయిల్ చూడండి, మనకి ఇక్కడ మన కస్టమ్ స్క్వేర్ ప్రొఫైల్ పిక్చర్ ఏం చాలా ఉన్నాయి. మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. న్యూ టెక్స్ట్ డిలీట్ చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే మనకి ఇక్కడ మనకి ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత సో నేనైతే ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. సో కొంచెం నేను ఫాస్ట్గా చేస్తాను, అర్థం చేసుకోండి మీరే. సో తర్వాత మీకు ఒక ఇమేజ్ అయితే ఇస్తాను చెప్పాను కదా. సో ఆ ఇమేజ్ అయితే మనకి చాలాసార్లు ఇచ్చాను, మనకి లాస్ట్ వీడియోస్లో పాత వీడియోస్ చాలాసార్లు ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. సో ఎక్కడ ఉంది. సో ఆ ఇమేజ్ పెట్టుకున్న తర్వాత మనం ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్ తీసుకున్నాను చూడండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. సో ఒక్క వీడియో చూడండి, ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మన ఛానల్ ఎలాగ ఉంటుంది అనేది. సో మన ఛానల్లో మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను నేను. సో ఎక్కడ ఇక్కడే పెట్టాలి, ఇక్కడే పెట్టాను, చూసుకుంటున్నాను. సో అది లైట్గా ఉంటుంది, ఎక్కువగా ఉండకుండా. సో ఇక్కడే పెట్టాను నేను, నాకు బాగా గుర్తు. సో చూసుకుంటున్నాను, ఇక్కడే ఉండాలి. సో సారీ గాయస్, మన వీడియోస్ అనేది లేట్గా చాలా లెంతీగా వస్తున్నాయి. అంటే మీకు నేర్చుకోవాలి కదా, మీరు నేర్చుకోవాలి, మనం కూడా అందరం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలంటే నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేసుకోవాలంటే చూపిస్తాను చూడండి, ఎక్కడ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేదనుకుంటున్నాను, నేను పెట్టాను, నేను మొన్న రీసెంట్గానే యాడ్ చేశాను కాబట్టి నాకు బాగా గుర్తు, మొన్నగా యాడ్ చేసింది ఇది. సో ఇక్కడ ఉండాలి. ఎనీవే లేదు, సో మన అయితే ఇలాగే యాడ్ చేసుకోవాలి, చూపిస్తాను చూడండి. ఇక్కడ లేదనుకుంటున్నాను, బట్ ఓకే, మీకైతే డైరెక్ట్గా ఇవ్వడం లేదు. సో ఆ ఇమేజెస్ అన్ని ఎత్తుకొని మీకు ఇస్తాను, మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాలి. సో చూపిస్తాను చూడండి, మన పిఎల్పి ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు టైం వేస్ట్ చేయకుండా. పిఎల్పి అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి పిఎల్పి అనేది ఇక్కడ చూడండి, 3 డాట్స్ చేసుకొని చూపిస్తాను చూడండి మీకు. పిఎల్పి ఓపెన్ చేస్తే మనకి ఓపెన్ పిఎల్పి క్లిక్ చేసుకున్న తర్వాత పొంగల్ ఆర్సీ అనే దాని మీద టైటిల్ అనేది క్రియేట్ చేశాను. సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి మనం సో ఇది హైడ్ ఉంది, ఇది లేదనమాట, నేనైతే ఈ ఇస్తానమాట. చూడండి, ఎన్నించుకున్న తర్వాత మనకి ఎలాగ వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. సో ఇది కూడా మన కాదనమాట, ఇది కూడా మన కాదు. సో ఈ టైప్ ఉంటుంది. దీంట్లో మనం నేను యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు అని పెట్టుకున్నాను. ఇది మీరే టైప్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ కావాలనుకుంటే నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను, తర్వాత మీకు కావాలనుకుంటే టైప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పిఎన్జీ కూడా ఇస్తాను, తర్వాత ఈ పిఎన్జీల్స్ కూడా ఇస్తాను మీకు, తర్వాత ఈ తోరణాలు పిఎన్జీలు కూడా ఇస్తాను, తీసుకోండి. తర్వాత రామ్ చరణ్గా పిఎన్జీ కూడా హెచ్డీలో ఇస్తాను. తర్వాత ఇక్కడ మీకు ఒకటి ఇస్తానని చెప్పాను కదా, ఇదనమాట. తర్వాత దీని మీద ఒకటి యాడ్ చేశాను. సో టెంపుల్ అనమాట. టెంపుల్ అంటే ఒక ట్రెడిషనల్గా ఒక టెంపుల్కి యాడ్ చేశాను. తర్వాత ఒక వైట్ అనేది చుక్కలుగా ఉండేది ఒక టెక్స్చర్ లాగా యాడ్ చేశాను. తర్వాత దాని మీద కలర్ని యాడ్ చేశాను, దాని మీద ఇంకొక కలర్ని యాడ్ చేశాను. అప్పుడు మనకి ఈ టైప్ వచ్చిందనమాట. చూసారు ఎంత నీట్గా వచ్చిందో, ఇలాగనమాట. సో చూసారు కదా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇవన్నీ మీకు ఇస్తాను, ఒకసారి చూడండి, నేనైతే చూపిస్తాను చూడండి. ఇదనమాట డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి మనకి హ్యూ అనేది -68, శాచురేషను 83, బ్రైట్నెస్ -100% పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని తీసేసుకున్నాను చూడండి. తర్వాత ఇదనమాట. ఇది వచ్చరికి ఏంటంటే మనకి టెంపుల్ అనమాట. టెంపుల్ అనేది +14 హ్యూ అనేది, శాచురేషన్ అనేది 100% 0 పెట్టుకోండి. తర్వాత ఇదేం చేస్తారంటే 40 పెట్టుకోండి. అప్పుడు ఏమైందంటే మనకి ఇలాగ వస్తామన్నమాట, కొంచెం డార్క్ అనిపిస్తుంది. పెట్టుకున్న తర్వాత ఓపాసిటీ అనేది మనకి 50 పెట్టుకోండి. 50 పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత ఇది అనమాట. ఇదేంటంటే రాసుకోండి, మీరు అన్న రాసుకోండి. హ్యూ అనేది -51, శాచురేషన్ 34, బ్రైట్నెస్ -15. అప్పుడు మనకు డార్క్ కనిపిస్తుంది.
ఇదనమాట. చూసి కదా నీట్గా వచ్చినాయో, ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అన్నట్టు. తర్వాత ఇవన్నీ మనం యాడ్ చేసుకొని తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి నీట్గా వస్తుంది అన్నట్టు. ఒకవేళ మీరు కలర్ కాకపోతే కలర్ పెట్టుకోవచ్చు, నీట్గా మీ ఇష్టం అనమాట, మీ కన్వీనియంట్ ప్రకారం పెట్టుకోవచ్చు అనమాట. కలర్ అనేది కలర్ పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్ట ప్రకారంగా ఉంటుంది అనమాట. చూసారు కదా నీట్గా వచ్చింది. ఇవన్నీ మీరు ఏ కలర్ పెట్టుకున్నా కానీ సరే నీట్గా కనిపిస్తుంది అనమాట. మీరు ఏ కలర్ అయినా సరే, మీరు ట్రాన్స్పరెంట్ కలర్ పెట్టినా సరే, మీరు ఏ కలర్ పెట్టినా సరే నీట్గా కనిపించడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మన ఫొటోస్ అనేది అంత నీట్గా తయారు చేసాం అనమాట. చూసారు కదా నీట్గా వచ్చాయో. సో ఇలాగ మీరు మన బ్యాక్గ్రౌండ్స్ ఉపయోగించకుండా వేరేగా ఉపయోగించుకొని ఇలాగ డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత మీరు ఇంకా దాన్ని ఇంకా హైలైట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎడిట్ దాన్ని సేవ్ చేసుకుని పోస్ట్ చేసుకోవచ్చు, ప్రింటింగ్ చేసుకోవటం, కస్టమర్కి ఇవ్వటం మీ ఇష్టం అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది కదా. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.